వృత్రాసురుడు గదాదండంతో ఐరావతాన్ని కుంభస్థలం చితికిపోయేలా కొట్టగా అది వజ్రాయుధపు దెబ్బకు కూలిపోయిన కులపర్వతంలా రక్తధారలు స్రవిస్తూ ఉండగా తల చితికి మదం కోల్పోయి చిరచిర తిరుగుతూ భయంతో పారిపోయింది. అప్పుడు ఇంద్రుడు బుజ్జగిస్తూ అమృతరసాన్ని పానం చేసే చల్లని చేతితో నెమ్మదిగా దానిని నిమిరాడు. అది దారిలోకి వచ్చి తిరిగి నిలదొక్కుంది. ఎదుట ఉన్న ఇంద్రుని చూచి వృత్రాసురునికి ఇంద్రుడు తన సోదరుని చంపిన విధం గుర్తుకు వచ్చి యుద్ధం చేయాలనే కోరిక కలిగి ఇలా అన్నాడు: నాకు అన్న అయిన విశ్వరూపుడు నీకు సద్గురువు. దీనులను రక్షించేవాడు, శుభదృష్టి గలవాడు అయిన వానిని లోభంతో పాపబుద్ధితో నీవు చంపివేశావు. ఎంతటి దుష్టుడైనా గాని తాను బ్రతకటం కోసం నీలాగా గురువు, చుట్టము, పుణ్యాత్ముడు, బ్రాహ్మణుడు అయిన వానిని పశువులాగా పట్టి వధించడు. దయయును సత్యమున్ విడిచి ధర్మము మానియ శంభుబాసి శ్రీజయముల వారదోలి పురుషత్వముగానక లోక నిందితాహ్వయుడగువాని చావునకు నార్యులు గుందుదురే. శృగాలముల్ ప్రియముననంటునే శవము వ్రేలక చేరునే కంక గృధ్రముల్. దయా సత్యం విడిచి ధర్మాన్ని కాదని కీర్తి మాపుకుని సంపదను జయాన్ని దూరంగా నెట్టి పౌరుషం లేక లోకనిందకు గురైన వాని చావుకు ఆర్యులెవరూ విచారించరు. నక్కలు ప్రేమతో ఆ శవాన్ని ముట్టవు. రాబందులు, గద్దలు సంతోషంగా అరుస్తూ చేరవు. జై శ్రీకృష్ణ.